కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కోరలు చేస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకి కూడా పెరిగిపోతోంది. నస్రుల్లాబాద్, బేర్కూర్ మండలాలలో కల్తీ కల్లు తాగినటువంటి 58 మంది తీవ్ర అస్వస్థతకి గురై ఆసుపత్రి పాలైన కొన్ని గంటల తేడాలోనే తాజాగా గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు త్రాగి మరో 30 మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కాళ్లు, చేతులు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో అస్వస్థతకి గురికాగా మరికొందరు వింతగా ప్రవర్తించడం ప్రజల్లో ఒకంత భయాందోళనని గురిచేస్తోంది. నుస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం దామరంచ గ్రామాల్లో 58 మంది అస్వస్థతకు గురి కావడంతో అధికారులు స్పందించి గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బాన్సువాడ ప్రాంతీయ దవాఖానకు 46 మందిని తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. మరో 12 మందిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు సిఫార్సు చేశారు. బాన్సువాడ ఎక్సైజ్ అధికారులు ఘటన జరిగిన గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో నమూనా సేకరించారు. ఈ ఘటనపై చెలరేగిన దుమారం సర్దుమణగక ముందే కొద్దిసేపటి క్రితం గాంధారి మండలం గౌరారులో కల్తీ కల్లు తాగిన వారిలో 22 మంది తీవ్ర అస్వస్థతకు గురై వింతగా ప్రవర్తిస్తుండడం సంచలనం రేపుతోంది. వచ్చిందండి. కొంతమంది కళ్ళు తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని సిమ్టమ్స్ తోటి స్పెసిఫిక్గా ఒక 7 to 10 మెంబర్స్ వచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిమ్టమ్స్ ఏంటి అంటే నెక్ దగ్గర బాగా స్పాజం లాగా వచ్చి ఇట్లాగా నెక్ ఇలా పైకి వెళ్ళడము, అలాగే కొంతమందికి టంగ్ వాపు వచ్చి వాళ్ళు స్లరింగ్ ఆఫ్ స్పీచ్ మాట అనేది సరిగా రాకపోవడము అనే కంప్లైంట్స్తో రావడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే కళ్ళు సేవించారో ఆ షాప్స్ అన్నిటినీ ఇమీడియట్గా విజిట్ చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మిగిలిన కళ్ళంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఆ విలేజెస్కి మేము పంపించాము. విలేజెస్కి మా స్టాఫ్ని పంపించి అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని హాస్పిటల్స్ నుంచి ఏఎన్ఎంస్ వెళ్ళారు. అక్కడ దే హ్యావ్ బీన్ విజిటింగ్ హౌస్ టు హౌస్ ఇంకెవరైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని కూడా పంపించేటట్టు. సో నేను నైట్ 12 o'clock 12:30 వరకు అరౌండ్ 68 పేషెంట్స్ హ్యావ్ విజిటెడ్ ద హాస్పిటల్. ఈరోజు ఇప్పుడు ఇంకొకరు వచ్చారు అని చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఒక 14 మెంబర్స్ని మనము రిఫర్ చేయడం జరిగింది. కల్తీ కల్లు తాగి 50 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే బాన్సువాడ సబ్ కలెక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో ఆరా తీశారు. కల్లు దుకాణాల నమూనాను సేకరించి పరీక్షలకు పంపాలని ఆదేశించారు. బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాల్లో చేరిన బాధితులను పరామర్శించిన సమయంలో ఆర్ఎంఓ సుజాత అందుబాటులో లేకపోవడంతో మండిపడ్డారు. ప్రస్తుతం బాధితులందరికీ మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. నిన్న తాగినప్పటి నుంచి ఇట్లా అవుతుంది. 1 గంట తాగిన 3 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు, అన్ని నరాలు ఇట్లా ఫిక్స్గా గుంజుకుపోతున్నాయి. మెడ ఏమో వంకర అయిపోవడం. నిన్న నుంచే కల్తీ కల్లుగా తాగడం. ఇంతకుముందు తాగినాం కాలే, వేరే దుకాణంలో కాలే, అది ఒకటే దుకాణంలో అయింది. సాయగాడు అని ఉంటాడు, అది ఒకటే దుకాణంలో ఇక 50 మందికి ఒకటేసారి తాగినాం కాబట్టి 50 మందికి ఒకటేసారి ఫీవర్ వచ్చింది. ఇక అందరికి ఒకటేసారి ఇక 2 hours అది తాగినప్పటి నుంచి 2 hours నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ కాలు చేతులు గుంజుడు ఇట్లా వంకర అయిపోడు అన్నీ అప్పటి నుంచి 2 hours తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ క్యూర్ కాదు, నిజామాబాద్ హాస్పిటల్ పోతేనే క్యూర్ అవుతుందని అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేటారు. కళ్ళు తాగించింది, మాకు మత్తు వచ్చింది, కాలు చేతులు గుంజుకుపోయినట్ట మత్తు వచ్చినట్టు అయింది, పన్నది, కళ్ళు మూసుకున్నది, పిలిస్తే వాళ్ళకలేదు. ఎందుకు దినం డైలీ 2 చేతులు తాగుతుండే కానీ మరి మాట్లాడుతుండే, తిరుగుతుండే, అన్నం తింటుండే, నీళ్ళు తాగుతుండే, పిలిస్తే వాళ్ళకుండే, మాట్లాడుతుండే, మందితో కూడా నిన్న ఇవ్వలేదంట, పన్నది అట్ట తాగి మత్తుగా ఇవ్వలేదు. ఇక పానం లేకన్నా మరి కళ్ళలో ఏం కలిపిర్రో ఏమో, మరి మంచిగా గట్ట గల్తీ చేస్తుర్రు, ఏం మత్తు మందులు వేస్తుర్రో ఏమో, అది ఇవ్వలేదు పెద్ద మనిషి అంతే. అది నిన్న సాయంత్రం అది అంకోల్ కళ్ళు. నా పేరు పోషా, ఆమె పేరు తులచమ్మ. మా తల్లి మేము అత్తగారింటికి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు లేదు, ఇట్లా హాస్పిటల్ తీసుకుపోయారంటే వచ్చినాము. రాత్రి నైట్కు ఆమె ఒళ్ళలేరు, పెద్ద మనిషి కొత్త ఉంటుంది ఇంటికాడ, పన్నదట. ఆడకట్టలు వచ్చి లేపిద్దాక వాళ్ళు లేవలేరట. వాళ్ళ మనమడు ఊరిపోయినట్ట, బాసడకు వచ్చుకాలం అన్నట్టు. అమ్మ రోజు వచ్చి ఆ పిలిస్తే వస్తుండేనట. ఆ పిలిచికాల వాళ్ళకి వచ్చింది, మా అమ్మ వాళ్ళకి వచ్చింది, మా అమ్మ వాళ్ళకి వచ్చింది, అమ్మ ఊపితే మొత్తం మత్తులు ఉన్నదంట. నిన్న మా ఊళ్ళో కుస్తీ పోటీలు జరిగినాయి.
దాంట్లో నిన్న సాయంత్రం వీళ్ళు మధ్యాహ్నం పూట వీళ్ళు కళ్ళు తాగడం జరిగింది. దీంట్లో ఆల్కహాల్ ఎక్క కలిపిరని మేము అనుకుంటున్నాం. నిన్న దాదాపు గంటలోపే ఒక 60 మంది బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయినారు. కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురు కాళ్లు చేతులు మెడ వంకరపోయి విలవిలలాడుతుండడం చూసి వారి కుటుంబీకులు కంటతడి పెట్టుకుని విలపిస్తున్నారు. గ్రామంలో హుషారుగా అందరినీ ఆప్యాయంగా పలకరించే కొందరు ఆసుపత్రిలో నిస్తేజంగా బేల చూపులతో చూస్తుండడం గ్రామస్తులను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. కల్తీ కల్లు దుకాణాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరి విజయలక్ష్మి గారు, సూపరింటెండెంట్ గారు వారి ప్రత్యేక పర్యవేక్షణలో కార్యక్రమం వైద్యం కొనసాగుతూ ఉంది. అందులో అదృష్టం ఏంటంటే ఇది మాతా శిశు దవాఖానా. ఇది కేవలము బాలులకు అంటే పుట్టిన పిల్లలకు తల్లులకే ఉపయోగపడుతుంది హాస్పిటల్. కానీ ఆ పక్కన 97లో కట్టినటువంటి 100 పడకల ఆసుపత్రి అప్పుడు కట్టించాను. అది శిథిలావస్థ చేస్తే పెచ్చులు ఊడిపడి ప్రమాదం గురైతున్న ఉద్దేశంతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తూ ఉన్నాం. అక్కడ సుమారు 80-90 పడకలు అందులో పట్టే విధంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని నిర్మించాం. అది ఈరోజు చాలా చక్కగా పనిచేస్తాం. అన్ని ఫ్యాన్లు, అన్ని సౌకర్యాలతో, బెడ్లతో సౌకర్యం కలిగించాం. కాబట్టి ఈనాడు ఈ కల్తీ కళ్ళు తాగినటువంటి వారికి అది లేకపోయి ఉంటే రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద, లేకుంటే బయట ఎండలో పండబెట్టవలసిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఆ ఆసుపత్రిలో చిన్నపిల్లలు ఉంటారు, పుట్టిన బిడ్డలు ఉంటారు, బాలంతలు ఉంటారు. ఈ కల్తీ కళ్ళు ప్రభావం అక్కడ చూసి వారు హైరాణ అవుతారు. మీరు చేస్తారు, ఫిక్స్ చేస్తారు, తాగినారు. ఆ ఫిక్స్ చేసి చూసిన తర్వాత ఆ చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ హైరాణ అయిపోతారు. ఉద్దేశంతో ఈ ఆసుపత్రికి తాత్కాలికంగా కట్టినటువంటి షెడ్ చాలా ఉపయోగపడ్డది. ఉమ్మడి నిజామాబాద్లో కల్తీ కల్లు కోరలు చాస్తున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అనేక దుకాణాల్లో కల్తీ కల్లు విక్రయిస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేతలు, అధికారులు కళ్లు తెరిచి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.